హాయ్ హలో అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా? అందరికీ కూడా భోగి పండుగ శుభాకాంక్షలు అండి. నేనైతే భోగి పండుగ రోజు ముగ్గు అయితే వేశాను 4 o'clockకి లేసి. సో ఫస్ట్ అయితే ఒక 4 డాట్స్ పెట్టి ఇలా ముగ్గు అయితే డ్రా చేసి బాగా వచ్చింది కదా డ్రాయింగ్ అయితే. సో దాన్ని కలర్స్ అయితే నింపేశాను. నింపాక ఇలా ఒక ఓనీలాగా డ్రా చేసి పెట్టాను. అది నేను క్రియేట్ చేసిందే ఓనీ అయితే ఇందులో చూసి. సో మొత్తానికైతే ఇలా వచ్చింది. నేను ముగ్గు వేస్తుంటే కొంచెం లేట్ అవుతుందని మధ్యలో మా అత్తమ్మ వచ్చి ఇట్లా కొంచెం హెల్ప్ చేసింది. అందులో కలర్స్ బ్లూ కలరు పింక్ కలరు నింపింది అయితే మా అత్తమ్మని. అవి నింపడానికి అయితే హెల్ప్ చేసింది. అలాగే అవుట్లైన్ గీసింది ఆమెనే పైకి. అది ట్రయాంగిల్ షేప్ అయింది. సో దాన్ని కొంచెం సెట్ చేశాను. సెట్ చేసి ఇలా అటు సైడ్ కుండ వేసి మంట పెట్టి అలా వేసాను. ఇక్కడ ఆవు బొమ్మని గిట్ట వేసాను. అలా వచ్చింది, బాగా వచ్చింది. ఇది వేసేసరికి నాకు 4కి లేస్తే 5 వరకు అంతా ఒకసారి అదంతా అయింది. 5 నుండి 6, 7, 8 అయింది ఒక ముగ్గు వేసేసరికి నాకు టైము. ఎందుకో వేసింది మాత్రం కొంచెమే కానీ టైం అయితే అంత అయిపోయింది. అంటే ఇక్కడ వేసినాయి ఇక కత్తిమది అంత టైం లేదని పక్క సైడ్కి అయితే ఇక ప్రింట్ వేసేసాను. ఎందుకైనా మంచిదని అదొకటైతే తెచ్చుకున్నాను నేను ముందే సిటీ నుండి తెచ్చి. అలా ప్రింట్ అయితే అదో కలర్ వేసేసాను. అదైతే తొందరగా అయిపోయింది. పక్కనైతే వైట్ కలర్ మొత్తం మా పాపనే వేసింది. పిండి పోసింది, కథం ఇట్లా అంటే కథం ప్రింట్ పడిపోతుంది. ఈజీ ఉంది, ఇదైతే తొందరగా అయిపోయింది. మీరు ఎలా వేసారో కామెంట్ చేయండి. నేనైతే ఈసారి అయితే ఎప్పుడైనా కూడా ఏదో ఒక డిజైన్ వేసేది మా అక్క నేను ఇద్దరం కలిసి. మేమిద్దరం ఉంటే కొంచెం ఇంకా బాగా వేసేదేమో ముగ్గు అనేది. నేను ఒక్కదాన్నే వేసరికి నాకు అంత ఇంట్రెస్ట్ లేకుండే. సో అలా ఈ ఒక్కదాని అయినా సరే పర్లేదని, లేట్ అయినా పర్లేదని ఇది వేయాలని ఫిక్స్ అయినా. ఎంత కష్టమైనా కూడా వేయాలనుకున్నాను, వేసాను. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి, ఫ్రెండ్స్. సో నేను ముగ్గు వేసేంతలో మా అత్తమ్మ ఇంట్లో పనులన్నీ ఆమెనే చేసింది చాలా వరకు. ఇంటి వెనకాల కడుగుడు, ఈ పెండ పిడక మొత్తం గొబ్బెమ్మలు గీట పెండ తెచ్చి గొబ్బెమ్మలు గీట చేసింది రెడీగా. గిన్నెలు దోమడు అన్నీ ఆమెనే చేసింది. అవన్నీ చేసినాక గొబ్బెమ్మలు తీసుకొచ్చి పెడుతుంటే కూడా వీడియో తీస్తాను చూడండి. తనే పెట్టింది గొబ్బెమ్మలు గిట్ట. అలా గొబ్బెమ్మలు పెట్టి వాటిపైన రేగి పండ్లు, కందులు, నవధాన్యాలు ఉంటాయి కదా, కందులు, ఉల్వలు, ఇంకా నువ్వులు ఒకటి అయితే వేస్తారు. సో అలా అయితే వేసింది. ఈ ప్రింట్ గిట్ట మా పాప ఏం చేసిందంటే అటు సైడ్కి కొంచెం మొత్తం వైట్ తోటి వేసేసరికి అంత అట్రాక్షన్ లేదనమాట. సో అలా వద్దని నేను ఇట్లా అదో కలర్ అయితే బాగుంటుందని ఇలా చేశాను. ఇదైతే కొంచెం బాగానే ఉంది, పర్లేదు అనిపించింది. సో అందుకనే వేసాను. తొందరగా అయిపోయింది. ఒక 10 minutes పట్టింది. మొత్తం 10 minutes ఇట్లా అట్లే ఒక 5 minutesలో అయిపోయింది అదంతా. చాలా వరకు ఇప్పుడు అందరూ కొంతమంది ప్రింట్లే తీసుకుంటున్నారు. ఆవు బొమ్మలు, ఇంకా చాలా బొమ్మలు అయితే వస్తున్నాయి. బెస్ట్ ఇవైతే తొందరగా అయిపోతుంది. పని గిట్ట తొందరగా చేసుకోవచ్చు ఇంట్లో పని గిట్ట. సో మా అత్తమ్మనే స్నానం చేసి కడపల్ని గిట్ట పుదిచ్చింది. పుదిచ్చి గొబ్బెమ్మలను అయితే పెట్టేసింది నా ముగ్గు అయిపోయేంతలా. ఇక నేను ముగ్గు వేసాక వెళ్ళి ఏమైనా బ్రష్ చేసుకొని ఇక నా ఫ్రెష్ అప్ అయ్యి ఇక ఫోటోలు దేవుని ఫోటోలు ఉన్నాయి కదా అవన్నీ తీసి పూజ అయితే కంప్లీట్ చేశాను నేనే. పూజ రూమ్ మొత్తం తుడిసి. సో అంతలో నేను పూజ చేస్తున్నప్పుడే మా హస్బెండ్ కూడా వచ్చాడు సిటీ నుండి. మా పాప అయితే చాలా హ్యాపీ అయింది. డాడీ వచ్చాడు అనుకుంటా. సో నా పూజ అయితే కంప్లీట్ అయింది. ఇక మా అత్తమ్మనే బోనం అయితే పెట్టేసింది. ఆ బోనం పెట్టింది ఇటు సైడ్ పులగం ఉన్నది. భోగి పండుగ రోజు పులగం అనేది స్పెషల్ కదా మన సైడ్ అయినా ఎవరైనా కూడా. ఈ భోగి పండుగకి అయితే స్పెషల్గా పులగం అనేది చేసుకుంటారు కదా. అత్తమ్మ అయితే
అందులో రైసు, ఇంకా పాలు, పల్లీల పౌడరు, ఇంకా నువ్వుల పౌడర్ ఉంటుంది కదా, ఇవన్నీ వేసి చేసింది. బెల్లం ఈ 3 వేసింది. అందులో ఇలాచీలు గిట్ట వేసింది. చాలా బాగుంది టేస్ట్ అయితే. నాకు చాలా నచ్చింది. నేను మళ్ళీ మళ్ళీ వేసుకుని తిన్నాను. అక్కడ బోనానికి గిట్ట కంఠమహేశ్వర స్వామి బోనం కాబట్టి ఆ బోనంలో కూడా కొన్ని బియ్యము, ఇంకా బెల్లము, పల్లీల పౌడరు, నువ్వుల పౌడర్ ఉంటుంది, అవన్నీ వేసి చేసింది. అది కూడా బోనంలో. ఈ పూలన్నీ కూడా మా చెట్టు నుండే తెంపామండి. సో ఈ పూలను నేను బోనం కోసమని ఇలా మాల అయితే కట్టాను, బోనానికి ఇలా పెట్టాను. సో ఒక గురిలో కొంచెం బెల్లం వేసి కొన్ని నీళ్ళు పోసి పానకానికి అయితే పెట్టి, పెద్ద ఒత్తి అనేది వెలిగియలేదు, దానిలో అలాగా ఒక ఒత్తి వేసి పెట్టాను. మనం బోనం వెళ్ళేటప్పుడు ఆ ఒత్తిని దానికి కలిపేస్తానని, సో అలా అని ఒకటే వెలిగించాను. సో నా పని అంతా అయిపోయాక మా ఊర్లో స్కూల్లో సంక్రాంతి సంబరాలు అయితే చేస్తున్నారు అని అలా కొద్దిసేపు అయితే వెళ్ళి రిలాక్స్ అయ్యి వచ్చాం, చూసాము. కబడ్డీ ఆడుతున్నారు అప్పుడు. నాకు ఇక్కడ అంతగా ఎవరు తెలియదు, అయినా కూడా సరే పోయి వెళ్ళేసి అయితే చూసొద్దాం పారని మా పక్కన ఉన్న అక్క వాళ్ళని తీసుకొని వెళ్ళాము. కొద్దిసేపు చూసాము అలా. ఒక 5 మినిట్స్ అట్లా 10 మినిట్స్ దాకా చూసాక మళ్ళీ ఇంటికి వచ్చి మన బోనానికి, ఎందుకంటే తొందరగా వచ్చింది, ఎందుకంటే బోనాలకు మళ్ళీ టైం అవుతుందని వచ్చి ఒక 1 అవర్లో హాఫ్ అన్ అవర్లో రెడీ అయ్యాను. పాపని రెడీ చేసి నేను రెడీ అయ్యి ఇక ఉన్నాము. బోనాలు అయితే వచ్చాయి. మా కాంచి ఇటు స్టార్ట్ అవుతుంది, రోడ్డు కాంచే. సో ఒక 10 మెంబర్స్ అట్లా వచ్చారు. ఇంకా లోపలికైతే చాలామంది ఉంటారు. ఆ వీడియో మొత్తం తీయలేదు. డప్పులు వచ్చేంత వరకు అయితే ఆగాము. డప్పులు వచ్చాక ఇక మా అత్తమ్మ అయితే బోనం ఎత్తుకొని బయటకు అయితే తెచ్చింది. తెచ్చాక నేనైతే ఎత్తుకున్నాను. సో ఆ వీడియో అయితే తీయలేదు ఫ్రెండ్స్. కుదిరితే ఆ వీడియో గిట్ట షార్ట్లో అప్లోడ్ చేస్తాను, చూడండి. సో ఇలా కంఠమహేశ్వర స్వామి గుడి కాడికి వచ్చాక ఒక 3 చుట్లు అయితే తిరిగాము. దేవుని చుట్టూ ప్రదక్షిణ అయితే చేసాము. ఊర్లో బొడ్రాయి గిట్ట ఉంటాను కదా, బొడ్రాయి కాడ గిట్ట 3 ప్రదక్షిణలు చేస్తాము అందరము. చెప్పాను కదా, ఈ సంక్రాంతి పండగకి గౌడ్స్ అందరూ కూడా కంఠమహేశ్వర స్వామికి చేస్తారు బోనాలు. యాదవ్స్ ఉంటారు కదా, వాళ్ళైతే మల్లన్న స్వామికి చేస్తారు. వాళ్ళు మధ్యాహ్నమే వెళ్తారు బోనం. మేము ఇప్పుడు వెళ్తాం, నైట్ వెళ్తాం. ఒక 5కి అట్లా వెళ్ళినాం అనుకో. ఈసారి అయితే చాలా బాగా చేస్తారు బోనాలు. అందరూ కూడా డీజే పెట్టారు. సో బోనాలు ఎత్తుకొని వస్తూ ఉంటే కూడా డ్యాన్స్లు అందరూ కూడా చాలా బాగా వేశారు. సో చాలా మంచిగా ఎంజాయ్ చేసాం. ఒక్కటే మిస్, మా అక్క వాళ్ళు ఊరికి వెళ్ళారు, అదొక్కటి మిస్ అయ్యాను నేను. వాళ్ళ గిట్ట ఉంటే ఇంకా హ్యాపీగా ఉండేదేమో ఇంట్లో. అందరూ కూడా బోనాలు అక్కడ పెట్టేశాక పెట్టి కథం ఇక్కడ డ్యాన్సులు పాటలు వస్తుంటే ఇక ఆగుతుంది అసలుకి. మనకి స్టెప్స్ వస్తూనే ఉంటాయి, కాలు కదులుతూనే ఉంటుంది. అక్కడ పాటలు వస్తుంటే ఇక్కడ డ్యాన్స్ వేస్తూనే ఉంటాం కదా. కథం అందరు అయితే రౌండ్ అప్ అయ్యారు. అసలుకి ఒక 5 మినిట్స్లోనే అందరు రెడీ అయిపోయారు డ్యాన్స్ వేస్తానికి. కథం డ్యాన్స్ అయితే వేస్తూనే ఉన్నారు, నేను కూడా వేశాను. చాలాసేపే వేసాము డ్యాన్స్లు అయితే. ఒక 1 అవర్ అట్లా వేసినట్టున్నాం. వేసాక అందరూ ఎవరింటికి వారు వెళ్ళిపోయారు. మీరు సంక్రాంతి పండుగకి ఎలా ఎంజాయ్ చేశారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మేమైతే ప్రతి ఇయర్ ఇలాగే చేసుకుంటాం. అత్తమ్మ వాళ్ళ ఇంటికాడ బోనాలు ఉంటాయి కాబట్టి ఇక తప్పకుండా భోగి పండుగ రోజు అయితే అక్కడనే ఉంటాం. ఆడ బోనాలు అయిపోయినాక నైటో లేకపోతే బోనాలు పెట్టిన తెల్లారి ఉంటుంది కదా సంక్రాంతి రోజు అయితే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తాము. వెళ్ళి అమ్మ వాళ్ళ ఇంటికాడ కూడా అక్కడ కూడా మాకు సంక్రాంతి సంబరాలు అయితే ఉంటాయి. ఇక్కడ అత్తమ్మ వాళ్ళ ఇంటికాడ కంటే ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికాడ సంక్రాంతి సంబరాలు అనేది చాలా బాగా చేస్తారు.
అమ్మ వాళ్ళ ఇంటికాడ భోగి రోజు కబడ్డీ పోటీలు, ముగ్గుల పోటీలు ఇవన్నీ కూడా ఉంటాయి. అవన్నీ నేను మిస్ అవుతాను. నెక్స్ట్ డే సంక్రాంతి రోజు టగ్ ఆఫ్ వారు, ఇంకా వాలీబాలు, డ్యాన్స్ ప్రోగ్రామ్స్, నాటకాలు ఇవన్నీ కూడా, డ్యాన్సులు అనేది నైటు, ఇంకా గిఫ్ట్ ప్రైజెస్ ఇట్లా నైటే అందరికీ ఇస్తారు. సో చాలా బాగుంటాయి. అవన్నీ వీడియోలు కూడా అప్లోడ్ చేశాను, చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా మా అన్నయ్య అయితే ఇక నేను బోనాలు పెడుతున్న కాంచే నాకు ఫోన్ చేసిండు, తొందరగా పెట్టేసిరా, నువ్వు లేకపోతే ఇంటికాడ బోర్ కొడుతుంది అన్నాడు. అలాగే కానీ తొందరనే అయిపోయింది. 8:30 వరకు బోనాలు అనేవి అయిపోయింది. నేను బోనాలు అయిపోయిందని ఫోన్ చేసి చెప్పంగానే ఒక 10 మినిట్స్లో అయితే ఇంటికి వచ్చాడు. వచ్చాక 9:30, 10 వరకు అయితే మేము మళ్ళీ రిటర్న్లో ఇంటికైతే బయలుదేరాము. ఇంటికి వచ్చేసరికి 9:30, 10 అయింది. ఒక 20 మినిట్సే పడుతుంది అక్కడి నుంచి ఇక్కడికి జర్నీ అనేది. అందుకనే ఆ నైటు బయలుదేరాం. మా అత్తమ్మ ఇట ఉండమన్నది, కానీ నాకు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలనే ఉంటుంది కదా, సో అందుకనే వచ్చాను. మళ్ళీ ఒక 2-3 డేస్ తర్వాత మళ్ళీ అత్తమ్మ వాళ్ళ ఇంటికే వెళ్తామండి. సో అలా వస్తుంటే ఒక చిన్న వీడియో గిట మా ఊరికి వచ్చే దారిలో ఎంట్రన్స్లో ఒక చిన్న వీడియో గిట తీశాను. ఊరికి అన్నకి గిట్ట తెలియకుండా. మా పాప అయితే పడుకుంది, సో వీడియో తీయడానికి అయితే కాలేదు, మధ్యలో ఉంది కాబట్టి అటు ఇటు పడుతుందని ఆమెను పట్టుకొని అలా చిన్న వీడియో అయితే తీశాను. అంతే అండి. ఇంతవరకు చూసినందుకైతే అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్, అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. నా వీడియోస్లో ఇంకేమైనా సజెషన్స్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడ ఇలా ఇంకా థంబ్నైల్స్ ఎడిటింగ్ అనేది ఎలా చేయాలో అయితే నేను ఇంకా తెలుసుకుంటాను. తెలుసుకొని ఎడిటింగ్ కూడా చాలా బాగా చేయడానికే ట్రై చేస్తాను. సో ఇంటికి వచ్చాక అమ్మ అయితే అలా బ్యాగ్ తీసుకుంది. ఒక చిన్న వీడియో అయితే వాళ్ళకి తెలియకుండా తీసేదాను. పాప ఇట్ట అక్కడ చెప్పులు ఇప్పేసి కదా మీ ఇంట్లోకి అయితే